కానీ ఇన్ఫ్లమేషన్ కానీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తుంది. నాకు చెమట వస్తుంది. దిస్ మై కిచెన్. అచ్చర్ చూపించకు, గిన్నెలు ఉన్నాయి, చూపించినా పర్లేదు, ఇట్స్ రా వీడియో. సో छोटा छोटा काटना, कीमा जैसा काटना, चिकन जैसा नहीं काटना, लेग पीस कीमा जैसे काटना. ఇది కూడా రాదా నీకు? బర్రె రోజు షార్ట్స్ తాగితే నీ గట్ హ్యాపీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. అన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తీసినాక ఈరోజు ఒక వేరేగా తీస్తున్నాను. ఇట్స్ అబౌట్ ద గట్, మన హెల్త్. ఓకే, గట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన హెల్త్కి, గట్ మంచిగా పెట్టుకుంటే మన ఓవరాల్ బాడీ కూడా అంతే బాగుంటుంది. సో చూపిస్తాను. ఓకే, మీకు జింజర్ షార్ట్స్ ఐడియా ఉందా? వినే ఉంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసాను, యూట్యూబ్లో చూసే ఉంటారు అనుకుంటా. సో జింజర్ షార్ట్స్ అంటే ఏం లేదు, జింజర్ టర్మరిక్ షార్ట్స్. దాని గురించి నేను చూపిస్తాను ఇప్పుడు రెసిపీ. ఏం లేదు, జింజర్ టర్మరిక్ షార్ట్స్ తాగితే మన గట్కి ఎంత మంచిది అంటే ఇట్ విల్ క్లియర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఎంటీ స్టమక్ తాగాలి. ఎంటీ స్టమక్ తాగగానే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ, ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ నేనే, నాకు ఒక స్కిన్ ఇష్యూ ఉండే, సోరియాసిస్ లైట్గా. సో నేను ఈ షార్ట్స్ తాగి నా లైఫ్ స్టైల్ చాలా చేంజ్ చేసుకున్నాను. బికాజ్ టర్మరిక్ అనేది యాంటీబయాటిక్ కాబట్టి అది ఫంగస్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తుంది. నాకు చెమట వస్తుంది. సో జింజర్ టర్మరిక్ షార్ట్ అనేది చాలా మ్యాజికల్ డ్రింక్ అండి. సో అది మన గట్ని ఎంత క్లెన్స్ చేస్తుంది అంటే, క్లీన్గా ఉంచుతుంది అంటే, బికాజ్ జింజర్ మీకు తెలిసిందే బ్యాక్టీరియాస్ని కిల్ చేస్తుంది. వాట్ ఎవర్ టాక్సిన్స్ ఉన్నాయో మన బాడీలో, గట్లో క్లియర్ చేస్తుంది. టర్మరిక్ ఇన్ఫ్లమేషన్ కానీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, బికాజ్ యాంటీబయాటిక్ కాబట్టి. అండ్ పెప్పర్, మీకు రెసిపీ చూపిస్తాను, ఈయనే చెప్పేస్తున్నాను. సో కమ్ విత్ మీ దా. దిస్ ఇస్ మై కిచెన్. అచ్చర్ చూపించకు, గిన్నెలు ఉన్నాయి, చూపించినా పర్లేదు, ఇట్స్ రా వీడియో. ఇక్కడ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. ఏంటంటే ఇది జింజర్. యాజ్ ఐ సెడ్, జింజర్ ఈజ్ ఎ గుడ్ ఫర్ స్కిన్, గట్ అండ్ ఓవరాల్ బాడీ, బికాజ్ ఇట్ హెల్ప్స్ సో మచ్. ఇంకోటి టర్మరిక్, పచ్చి పసుపు అంటారు కదండి, పచ్చి పసుపు. బికాజ్ ఇది మార్కెట్లో చాలా తక్కువ దొరుకుతుంది. ఇది మీరు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, అమెజాన్ ఆర్ సమ్వేర్. రా టర్మరిక్ అంటే ఆన్లైన్లో దొరికిపోతుంది. బికాజ్ నేను పెట్టుకున్నాను అమెజాన్ నుంచి. మీకు ఇలా 1/2 kg 500 grams ఇలా దొరుకుతుంది. 2 ప్యాకెట్స్ పెట్టుకున్నాను నేను, కేజీ. సో యూ కెన్ స్టోర్ ఫర్ 1 month ఇన్ ఎ ఫ్రిడ్జ్. సో ఇంకేం కావాలంటే యూ కెన్ యాడ్ లెమన్ టు. కొంతమంది యాడ్ చేసుకుంటారు, లేకుంటే చేసుకోరు. నేను 3 lemons తీసుకుంటున్నాను, బికాజ్ సిట్రస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వైటమిన్ సి ఫర్ మీ. ఇంకొచ్చేసి పెప్పర్. ఓకే, పెప్పర్ పౌడర్ కాదు, నార్మల్ పెప్పర్ తీసుకోండి. పెప్పర్ తీసుకుంటే ఏంటంటే ఇట్ ఎన్హాన్స్ ద జింజర్ టర్మరిక్, దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. సో దానికి మనం పెప్పర్ యూస్ చేస్తాము. సో స్టార్ట్ చేద్దామా? అన్నీ కట్ చేసుకుందాము. ఏంటంటే ఎంటీ స్టమక్ తాగితే చాలా మంచిది గట్కి. ఎందుకంటే కొంతమందికి గట్ అస్సలు బాగుండదు. సో ఆ గట్ ఇష్యూస్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఎక్స్పీరియన్స్ అయినా కానీ చెప్తున్నా, స్కిన్ ఇష్యూస్ వస్తాయి, మెయిన్ స్ట్రెస్. గట్ అస్సలు బాగాలేదంటే యూ విల్ గో ఇన్ టు స్ట్రెస్. బికాజ్ గట్కి, స్ట్రెస్కి, యాంగ్జైటీకి చాలా రిలేటెడ్ ఉంటుంది. అండ్ స్కిన్ ఇష్యూస్, వేరే అదర్ ఇష్యూస్, మీకు
ఇంటెస్టైన్స్ కానీ, గ్యాస్ ప్రాబ్లమ్ కానీ, ఫేస్ మీద యాక్నీ రావడం, పింపుల్స్ రావడం. సో ఆల్ దిస్ బికాస్ ఆఫ్ గట్ అండి. గట్ క్లీన్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి క్లీన్. మీ స్కిన్ క్లియర్ ఉంటుంది, మీ మెటబాలిజం క్లియర్గా ఉంటుంది. బికాస్ నేను చాలా స్టడీ చేశాను దీనిపైన. సో అందుకే నేను రోజు తాగుతాను దీన్ని. నేనే కాదు, మా ఫ్యామిలీలో కూడా అలవాటు చేయాలి మెల్లిగా, మమ్మీకి, మా డాడీకి, మా అన్నయ్యకి. బికాస్ ఫ్యామిలీ అందరు బాగుంటే అన్నీ బాగుంటాయి కదా. శ్రేయా పాప, హూ ఇస్ మై నేబర్, మా పక్కింటి అమ్మాయి అనమాట. ఒకసారి నీ వైపు తిప్పి కెమెరా, నేను చూపిస్తాను. నా జుట్టు నేను ఏం కాదు. ఓకే, షీ ఇస్ శ్రేయా. చూపి వచ్చిందయ్యా వయ్యారి. సో నన్ను రికార్డ్ చేస్తుంది బికాజ్ నేను ఒక్కదాన్ని రికార్డ్ చేసుకోలేను కదా. మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అందుకు నేను అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తాను. బికాస్ దిస్ ఈజ్ మై రొటీన్ అనమాట. రొటీన్ అనమాట. సో నా తెలుగు బ్లాగర్స్ చెప్పా, హిందీ బ్లాగర్స్కి నా హిందీ అస్సలు బాగుండదు చెప్పేశాను. మరి హిందీ బ్లాగర్స్కి కూడా చెప్పాలి, అంటే హిందీ వాళ్ళు చూస్తే హిందీ వాళ్ళకి కూడా అర్థం కాదు కాబట్టి ఏం లేదు. హిందీ బ్లాగర్స్కి ఏం చెప్పాలంటే అసలు నా హిందీ బాగుండదు, క్షమించండి हिंदी ब्लॉगर्स। जो आप लोग देख रहे हैं, मैं जिंजर काट रही, ये जिंजर टर्मरिक शॉट है विच इज़ गुड फॉर हेल्थ। तो ये रेसिपी देख के आप भी ट्राई करो। पहले जिंजर काटना, बाद में टर्मरिक काटना। दिखाओ ऑडियंस को, दिखाओ सब्सक्राइबर्स को, दिखाओ। तो छोटा छोटा काटना, कीमा जैसा काटना, चिकन जैसा नहीं काटना, लेग पीस कीमा जैसे काटना, छोटा 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 काटना। అట్లుంటది మనతోని ముచ్చట। సో ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి, ఎందుకంటే బ్లెండ్ అవ్వదు సరిగా। మీరు ఎంత చిన్న చేసుకుంటే అంత మంచిగా బ్లెండ్ అవుతుంది గ్రైండర్లో। సో జ్యూస్ మేకర్, మీకు జ్యూస్ మేకర్ ఉంది, మంచి జ్యూస్ మేకర్ ఉంది, కటింగ్ అవసరం లేదంటే యూ కెన్ ఈజీలీ జస్ట్ పుట్ ఇట్, అది ఆటోమేటిక్ పల్ప్ అది తీసేసి జ్యూస్ వస్తుంది కాబట్టి। సో మీ కన్వీనియంట్గా చూసుకోండి, బికాజ్ నా దగ్గర అంత లేదు, మేము రిచ్ కిడ్స్ కాదు। అంటే కిచెన్ చూసి రిచ్ కిడ్స్ ఏంటి అమ్మాయి రిచ్ కిడ్స్ కాదనుకుంటుంది, ప్లీజ్ నో, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ। సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి। మీకు పచ్చి పసుపు మంచిగా ఆన్లైన్లో దొరికిపోతుంది, బయట అందరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే పచ్చి పసుపు డ్రైది కూడా దొరుకుతుంది కదా, అది కూడా చేసుకోవచ్చు కదా। నో, అది అస్సలు రాదు, ఇది బయట కూడా దొరకదండి। మీకు ఒకవేళ ఫామ్ అలా ఉంటే దొరికిపోతుందంటే ఓకే, ఇది అండ్ చాలా కాస్ట్లీ కూడా, కానీ ఓకే, మరి మీరు బయట ఖర్చు పెట్టినంత అయితే ఉండదు, జస్ట్ 250 రూపీస్ హాఫ్ కేజీ, ఓ 500లో వచ్చేస్తుందండి। హెల్త్ కన్నా ఎక్కువ ఏముంది చెప్పండి, 500 మనం ఎన్నో వేస్ట్ చేస్తాం, సో పెట్టుకోవచ్చు। ఈ పచ్చి పసుపు చాలామంది మిస్టేక్ చేస్తారు ఏంటంటే, ఈ పచ్చి పసుపు చేతులకు అంటుతుంది ఇట్లా, ప్లాట్ఫామ్ వైట్, మాది వైట్ కిచెన్ కాబట్టి ఈ ఏమంటారు, ఈ స్టెయిన్, పసుపు స్టెయిన్ అంటే అస్సలు పోదు, బికాజ్ ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కలర్, దీన్ని పిగ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఇది అంటితే అస్సలు పోదు। సో మీకు నచ్చకపోతే, నాకంటే అలవాటు, మీకు నచ్చకపోతే యూ కెన్ వేర్ గ్లౌజెస్ అండ్ ఒక న్యూస్ పేపర్ వేసుకొని, కటింగ్ ప్లేట్ వైట్ ఉన్న ఏదన్నా ఒక న్యూస్ పేపర్ వేసుకొని, చాపింగ్ బోర్డ్ ఏదైనా ఇలాంటిది కానీ వేరే కలర్ది కానీ తీసుకుంటే బెటర్, బికాస్ పాడవదు। బికాజ్ నేను జాగ్రత్తగా చేస్తాను కాబట్టి, నాకు అలవాటు కాబట్టి నేను చూసుకుంటాను, తెలియని వాళ్ళకైతే ముందే చెప్తున్నాను చూసుకోండి। వీడియోలో చెప్పడం మర్చిపోయా, ముందుగా మనం వాష్ అంటే ఆబ్వియస్లీ వాష్ చేసుకుంటారు అందరూ, కానీ కొన్ని జింజర్స్కి ఏంటంటే మట్టి చాలా ఉంటుంది, వీటికి మట్టి సరిగా పోదు వాష్లో। సో ముందు మీరు ఏం చేయాలంటే, మీరు చేసే ఒక 1 అవర్ ముందు or 2 అవర్స్ ముందు
మంచిగా నానబెట్టుకుంటే వాటర్లో మట్టి తొందరగా వాష్ అవుట్ అవుతుంది కడిగేసినప్పుడు. ఈ పచ్చి పసుపు కూడా అంతే, కొంచెం మీరు వాటర్లో వేసి నానబెట్టుకోండి 1 గంట ముందు 2 గంటల ముందు. సో నానబెట్టుకుంటే తొందరగా మట్టి వెళ్ళిపోతుంది, ఏదైనా డస్ట్ ఉన్నా కూడా మనం కడిగేటప్పుడు తొందరగా వెళ్ళిపోతుంది. సో నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నా ఇవన్నీ, కానీ మీకు చెప్తున్నాను ఇలా అవుతాయండి. ఒకటి చూడండి, ఇట్లా వైట్ ప్లాట్ఫామ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇట్లా జూమ్ చేయి, ఇలా అవుతుంది. సో మనం ఎంత తూర్చినా కూడా పోదు. చూసారా ఎంత స్ట్రాంగ్ ఉంది పిగ్మెంట్. సో అందుకే బీ కేర్ఫుల్ విత్ టర్మరిక్, రా టర్మరిక్. ఓకే, మీ బట్టలు జాగ్రత్త, మీ కిచెన్ జాగ్రత్త. ఫస్ట్ సైజ్ ఇంకా పెద్ద సైజ్ ఉన్నా సరిపోతుంది, బికాస్ నాకు ఆల్మోస్ట్ సరిపోతుంది. బట్ జ్యూస్ మేకర్ ఉంటే మాత్రం ఇలా కట్ చేసుకుని అస్సలు అవసరమే లేదు. మీకు ఇంకా ఈజీగా అవుతుంది, చాలా ఈజీగా అవుతుంది. నేను ఒక్కదాన్ని తీసుకోలేను కదా. లెమన్ కట్ చేసే ముందు యూ నో ద ట్రిక్ రైట్, కొంచెం మనం జ్యూస్ ఇలా ప్రెస్ చేసి, బికాస్ జ్యూస్ మంచిగా వెళ్తుంది. యూ కెన్ యాడ్ విత్ పల్ప్ ఓన్లీ. పల్ప్ తీయని ఇదేం అవసరం లేదు, పల్ప్తో కూడా వేయచ్చు. ఫస్ట్ 2 sides కట్ చేశాక యూ కెన్ జస్ట్ ఇట్లా సైడ్స్కి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. బికాజ్ చాలా ఈజీగా ఉంటుంది మీకు. మీరు ఇలా వేసుకోవచ్చు, ఇట్లా అవుతుంది అనమాట. సో ట్రై వేరింగ్ గ్లౌజెస్, బై గ్లౌజెస్. సో నెక్స్ట్ మనం పెప్పర్ యాడ్ చేస్తున్నాం టు ఎన్హాన్స్ ద షార్ట్ జ్యూస్. సో నేను క్వాంటిటీ బట్టి వేసుకుంటున్నాను, మీరు కొంచెం చేసుకుంటే కొంచెం చేసుకోవచ్చు. నేను క్వాంటిటీ బట్టి చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోయండి, మరి ఎక్కువ కాదు, కొంచెం. బికాస్ ఎక్కువ పోస్తే కూడా పీసెస్ అనేవి ఫ్రీగా తిరగవు మిక్సీ జార్లో. ఏమవుతుంది అనుకోండి, మిక్సీ జార్ బాగాలేదండి, బాగాలేదు. జ్యూస్ మేకర్ కొనుక్కో శ్రేయ, బట్ జ్యూస్ మేకర్ గిఫ్ట్ ఇవ్వచ్చు కదా శ్రేయ. ఇస్తాక అయ్యో ఇది తిరుగుతలేదు. ఆంటీకి వీడియో కాల్, ఆంటీకి వీడియో కాల్ చేయండి. తిడుతుంది, ఇది కూడా రాదా నీకు? బర్రె ఎంత గాడిదైనా ఇది కూడా రాదంట. నాకు వచ్చు కానీ ఇదేందో ఫిట్ అయితే లేదు. మెల్లిగా అయ్యో అసలు దీన్నేనా ఇది, దీన్నేనా? ఫైనలీ ఫిక్స్ అయింది గైస్. ఫస్టే మనం గర్ర అని తిప్పద్దు. ఓకే, గర్ 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 తిప్పాలి, ఎందుకంటే మిక్సీ అలా తిప్పితేనే మిక్స్ అవుతుంది. సో రెడీ, స్టడీ, 1 2 3. చూడండి ఇలా తిప్పితే పల్ప్ కొంచెం 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 మంచి గ్రైండ్ అవుతుంది. సో అలా మనం ఫస్ట్ పల్ప్ అంతా గ్రైండ్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్. గైస్ చూసారా, చక్కగా పల్ప్ అంతా రెడీ అయిపోయింది ఫస్ట్. ఎందుకంటే పల్ప్ ఎంత మంచి గ్రైండ్ అయితే మంచి జ్యూస్, అంత జ్యూస్ వెళ్తుంది. చూడండి ఎక్కడ కూడా పీసెస్ లేవు. యూ కెన్ ఆల్సో చెక్ స్పూన్తో, నేను చూపిస్తాను. చూడండి ఎక్కడ కూడా పీస్ లేదు, ఎక్కడ కూడా పీస్ లేదు. మంచి చక్కగా
పల్ప్ చేసుకుంటే జ్యూస్ బాగా వెళ్తుంది. కొంచెం యాడ్ చేసుకోవాలి బికాజ్ మరి వాటర్ ఎక్కువ చేయొద్దు బికాజ్ ఆల్రెడీ అందులోకి జ్యూస్ డైల్యూట్ అయిపోతుంది మనం తాగిస్తే. సో కొంచెం యాడ్ చేసుకుంటే పర్లేదు బికాజ్ ఎక్కువ యాడ్ చేస్తే గ్రైండర్ బుర్ర అంటది మళ్ళీ. గ్రైండర్ బుర్ర అంటది మళ్ళీ. బుర్ర అంటే కిచెన్ అంతా ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ మా అమ్మ వచ్చి ముడ్డి మీద తగిలిస్తుంది అనమాట. కిచెన్ వచ్చి నేను ఇంట్లో లేని కిచెన్ అంతా ఖరాబ్ చేస్తాను బికాజ్ ఎవ్రీ టైమ్ అదే కంప్లైంట్. నేను ఏదో ఒకటి చేస్తాను అందుకే. అనుకుంటూనే ఉన్నా అయిపోయి గోవిందా చాలా ఇంకా ఆపేస్తున్నా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఇల్లు అయిపోయింది. కంపల్సరీ న్యూస్ పేపర్ వేసుకున్నాం బికాస్ రచ్చ రంబోలా అయింది. ఇప్పుడే ఒక బౌల్కి షిఫ్ట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టీల్ బౌలే తీసుకుంటే బెటర్ గైస్ బికాజ్ పింగాని తీసుకుంటే మాత్రం పింగాని పొంగాని అయిపోతుంది. జాలి ఇలాంటివి తీసుకొని విల్ షిఫ్ట్ దిస్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ బౌల్. ఎక్కువ కాదు కొంచెం. సో ఇలా చేసేసాక యాక్చువల్లీ మీరు క్లాత్ కూడా తీసుకోవచ్చు. కాటన్ క్లాత్ అలా కర్చీఫ్ ఏదైనా కొత్తది ఫ్రెష్ది ఉంటే క్లాత్ తీసుకొని ఇలా చేసి మొత్తం జ్యూస్ వెళ్ళేటట్టు చేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను. మనం షార్ట్స్ బాటిల్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఒక 10-15 డేస్ వస్తుంది గాయస్. మీ క్వాంటిటీ బట్టి ఎంత చేసుకుంటారో మీ ఓపిక బట్టి. సో నేనైతే ఒక 10 డేస్ వరకు వస్తుంది అనుకుంటున్నాను. 10 డేస్ వరకు చేసుకున్నాను. బాటిల్స్ ఆన్లైన్లో దొరికిపోతుంది మీకు. బాటిల్స్ వస్తాయి, గ్లాస్ బాటిల్సే తీసుకోవాలి. ఎందుకంటే ఎంత గ్లాస్ బాటిల్స్ అయితే ఫ్రెష్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. సో గ్లాస్ బాటిల్స్కి షార్ట్ బాటిల్స్కి ఇలా స్టిక్కర్స్ ఇచ్చి ఒక స్కెచ్ ఇస్తాడు మనం రాసుకోవడానికి. సో ఇలా ఒక ఫిల్లర్ ఇస్తాడు. సో మనం దీన్ని ఫిల్లర్తో నీట్గా షార్ట్ బాటిల్స్లో ఫిల్ చేద్దాం. నేను చూపిస్తాను బికాస్ డైరెక్ట్ పోస్తే మీకు కరెక్ట్గా రాదు. సో ఇలా పెట్టి కొంచెం కొంచెం పోసుకోండి గైస్. తెలిసి సత్రోలు అవుతుంది, అందుకే ఫిల్లర్స్ ఇస్తారు. అయిపోయింది. నేను ఒక షార్ట్ బాటిల్ చూపిస్తాను మీకు. సో ఇలా మనం లిడ్ క్లోజ్ చేసి టైట్గా. సో దిస్ ఈజ్ షార్ట్ బాటిల్. మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు షార్ట్స్ తాగితే మీ గట్ హ్యాపీ. సో అలానే ఎన్ని ఇచ్చాడు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నాకు 12 డేస్కి షార్ట్ బాటిల్స్ వస్తున్నాయి. సో ఎంత వస్తుందో చూసి మనం ఫిల్ చేద్దాం. ఇలా మీరు అతికిచ్చేసుకొని స్టిక్ చేసి దీనికి దే గేవ్ యూ వన్స్. రావట్లేదా? ఓకే, ప్రయోగాలు ఎందుకు, గ్లాస్ బల్బ్. దీనిపైన టర్మరిక్ షార్ట్స్ అని క్యూట్గా రాశాను. ఇవన్నీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో నాతో రండి. సో బిఫోర్ తాగే ముందు జస్ట్ షేక్ ఇట్. మజా ఆ గయా. గోనా గివ్ దిస్ హాఫ్ టు శ్రేయ. మంచిది, తాగు. శ్రేయ గోనా ట్రై. వేసే మొత్తం బాటమ్స్ అప్ ఇంకేసి. But it's good for health. మంచివి ఏవి మంచివో అస్సలు
టేస్ట్ ఉండవు. సో ఇక్కడికి జింజర్ షార్ట్స్, జింజర్ టర్మరిక్ షార్ట్స్ చూపించాను. అందరూ ట్రై చేయండి. ట్రై కాదు, ఖచ్చితంగా తాగండి. నేను నా సజెషన్ అయితే అందరు ఖచ్చితంగా తాగాలి. సబ్స్క్రైబర్స్ అందరూ, మీ ఫ్యామిలీ, మీరు అందరు తాగండి. మీ గట్ని మంచిగా క్లీన్ చేసుకొని టాక్సిన్స్ అన్నీ. అండ్ మెయిన్ పార్ట్ వచ్చేసి అందరూ ఒక మిస్టేక్ చేస్తారు, అయిపోయాక ఇలా చెత్త పడేస్తారు. నో, వీ హ్యావ్ టు క్లీన్ ఎవ్రీథింగ్. కిచెన్ చాలా క్లీన్గా ఉంచుకోవాలి. ఎంత క్లీన్ ఉంచుకుంటే ఫుడ్ అంత టేస్టీగా ఉంటుంది, హైజీన్ ఉంటుంది. ఓకే, సో డూ like, share and comment. Subscribe to my channel. Signing off, Neha Sailendra. Bye bye.